నమస్తే ఫ్రెండ్స్, టుడే స్లాబ్ బార్బెండింగ్ వర్క్ నడుస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది. మా సైట్ సైజ్ వచ్చి 80-50 లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను. ఇటు సైడ్ 10 రూమ్లు అంతా క్లియర్ అయింది. కొద్దిగా టాకా వర్క్ బ్యాలెన్స్ ఉంది. టాప్ రాడ్ అంతా క్లియర్ అయింది. అటు సైడ్ 10 రూములు ఇంకా టాప్ రాడ్ వర్క్ టాకాలు అంతా పెండింగ్ ఉంది, నడుస్తుంది. ఈరోజు 9 o'clock నైట్ లైట్లు వేసుకొని ఏముందో స్లాబ్ది టోటల్ కంప్లీట్ చేసి మా లేబర్లు రెస్ట్ ఎత్తుకుంటారు. ఓకేనా? వీడియోలోకి పోయే ముందర అందరికీ కన్నడ వ్యూవర్స్, తమిళ వ్యూవర్స్ ಎಲ್ಲರಿಗೆ నమస్కార, వణక్కం. ఓకే, వీడియో స్టార్ట్ చేస్తాము. వీడియోలో స్లాబ్కి ఎంత రెయిన్ఫోర్స్మెంట్ యూజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా వివరిస్తాను. హాయ్ కృష్ణమూర్తి ఎవరు? హాయ్ చూడరా, మా మెయిన్ ఫిట్టర్ కృష్ణమూర్తి. ఓకే, అదే నా కాలంలో మాటిருக்கு వాడాయింది పక్క నిల్లు చూడరా అంటే కాలంలో కై మాటిருக்கு మరి పేసరండి. చలో లైక్ సబ్స్క్రైబ్ పంచులో. ఓకే, థ్యాంక్ యూ. చూసారా మా లేబర్ కష్టము? ఎవరెవరు చూస్తున్నారో వీడియో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి పోదామా? ఓకేనా? ఈరోజు వీడియో ఎవరు క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఉంటుంది. స్లాబ్ డీటెయిల్స్ నేను వివరిస్తాను. చాలా సైట్లు 30-40, 30-50 ఇలాంటి సైట్లే జాస్తి నడుస్తాయి మన బెంగళూరులో. మాది వచ్చి ప్రాపర్ చిత్తూరు, మదనపల్లి. మీరు ఎవరెవరు చూస్తున్నారో చిత్తూరు వాసులు కానీ మదనపల్లి వాసులు కానీ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను మీ చిత్తూరు వాడిని. ఓకే, వీడియోలోకి పోయే ముందర ఇది వచ్చి సైట్ సైజు మీకు చెప్పాను ఆల్రెడీ, ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. 80-50 బీములు రాడ్లు వచ్చి 4 టన్నులు యూజ్ అవుతుంది. స్లాబ్కి వచ్చి 3 టన్నులు యూజ్ అవుతుంది. పెద్దగా వర్క్ ఏమి ఉండదు మా దాంట్లో. చూడండి, బాటమ్ రాడ్ ఇలా వస్తుంది. ఓకే, టాప్ రాడ్ వచ్చి భీములకి ఇక్కడ చూసారా, భీమ్ నుంచి 3 feet, భీమ్ నుంచి ఇటు సైడ్ 3 feet అంతే వస్తుంది. టాప్ రాడ్ ఇలా యూజ్ చేస్తాం మేము. చూసారా, భీమ్ నుంచి అటు సైడ్ 3 feet, అటు సైడ్ 3 feet ఇదే మరి ఉంటుంది స్లాబు. మా స్లాబ్ ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్ చేయండి. ఓకే, స్లాబ్ అయిన తర్వాత ఇలా నీట్గా 2x2 ఫీట్కి కవర్ బ్లాక్ పెట్టుకోవడం జరుగుతుంది. కవర్ బ్లాక్ అంతా అయిన తర్వాత రేపు టుమారో ఎలక్ట్రికల్ వర్క్ వస్తారు. వాళ్ళు పైప్ కండక్ట్స్ అంతా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్లాబ్ కాంక్రీట్ స్టార్ట్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి. దీని క్వాంటిటీ వచ్చి 68 MKB వస్తుంది గైస్, 68 MKBలు వస్తుంది. ఓకేనా? వేరే మీ సైట్లో 30-40కి, 40-50కి, 60-30కి ఇలా రకరకాల సైట్లో కాంక్రీట్ క్వాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది. అది వచ్చి డిఫరెంట్ బై కొన్ని సైట్లో 6 ఇంచులు వేస్తారు, కొన్ని సైట్లో 5 ఇంచులు వేస్తారు. ఓకేనా? సురేష వాయింకో. ఓకే గైస్, ఇది వచ్చి ఏమంటే మాది వచ్చి స్లాబ్ థిక్నెస్. సురేష వాయింకోపా. థిక్నెస్ 5 inch వేస్తాం మేము. కొన్ని సైట్లో 6 ఇంచులు వేస్తారు, కొన్ని సైట్లు 5 ఇంచులు వేస్తారు. ఇది యాజ్ బై డిఫెండ్ బై బిల్డర్. వాళ్ళు ఓనర్ ఎలా చెప్తారో మనం అలా చేసుకోవాల్సి పడుతుంది. రేపు మీకు ఆల్మోస్ట్ క్లియర్గా టోటల్ బార్బెండింగ్ వర్క్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ కండక్ట్స్ అంతా ఫిక్స్ అయిన తర్వాత ఒక వీడియో చేస్తాను. అది ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా మీకు ఏదన్నా స్లాబ్ కట్టడంలో కానీ వేరే ఏదైనా కానీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, క్లియర్గా వివరిస్తాం మేము. ఓకేనా? మాది స్లాబ్లు ఇమార్ వస్తుంది చూడండి. ఓకే, ఇమార్ వస్తుంది.
ఇది వచ్చి కన్సీల్డ్ బీమ్ అంటారు. మీకు నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కన్సీల్డ్ బీమ్ అంటే ఏమన్నా వేరే వాళ్ళు అడిగారు. చూడండి, ఇది వచ్చి కన్సీల్డ్ బీమ్. ఇది ఏమంటే ముందర ఇక్కడ బీమ్ ఇచ్చినారు. సో ఇది ఖాళీ టాయిలెట్ వాల్ మాత్రం దీనిపైన కూర్చుంటుంది. దానికి మా ఓనర్లో ఈ బీమ్ క్యాన్సిల్ చేశారు. సో లోడ్ ఇది ఇక్కడ మాత్రం లోడ్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం కన్సీల్డ్ బీమ్ వేసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత బీమ్లో చూడండి, టాపు బాటము ఒక టాపు 220, బాటమ్ 220. ఇది చూడండి ఎక్స్ట్రా బార్ రాడ్లు అంటారు. బీమ్ నుంచి ఇటు సైడు చూడండి, బీమ్ నుంచి ఇటు సైడు ఒక 4 ఫీటు, అటు సైడ్ ఒక 6 ఫీట్ ఇచ్చారు. ఎందుకంటే అటు సైడ్ లోడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అక్కడ జాస్తి ఇచ్చారు. ఇటు సైడ్ కొంచెం లోడ్ తక్కువ కాబట్టి ఇక్కడ తక్కువ ఇచ్చారు. ఓకే, రెయిన్ఫోర్స్మెంట్ డ్రాయింగ్ ప్రకారం ఏముందో దాని ప్రకారం మేము చేసుకొని పోతాం గైస్. డ్రాయింగ్లో ఏముంటుందో పిన్ టు పిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో చూడండి, ఒక రాడ్ నుంచి ఒక రాడ్ సెంటర్ సీసీ సెంటర్ మా దాంట్లో 5 ఇంచెస్ ఇచ్చారు. రాడ్ టు రాడ్ 5 ఇంచ్ ఇచ్చారు సీసీ. ఇలా ఉంటుంది డిపెండ్ బై డ్రాయింగ్. ఓకే, మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. ఇంకా నేను ఆల్రెడీ అన్ని వీడియోల్లోనే క్లియర్గా వివరిస్తూ ఉన్నాను. టన్ వచ్చి 64,000 ఉంది గైస్. స్టీల్ టన్ వచ్చి 64,000 ఉంది రేట్ ఇప్పుడు ప్రజెంట్. అన్నీ చెప్తున్నాను మీకు. బీమ్స్ ఎంత రాడ్లు యూజ్ అవుతుంది, స్లాబ్కి ఎంత రాడ్లు యూజ్ అవుతాయి, కాలాలకి ఎంత రెయిన్ఫోర్స్మెంట్ యూజ్ అవుతుంది, స్టీల్ టన్ ఎంత, అన్నీ వివరించడం జరుగుతుంది మీకు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను, క్లియర్ చేస్తాను. ఓకే, ఒక వీడియో మీకు బాగా నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సపోర్ట్ మీ.